18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరి వద్ద ఓటర్ ఐడి కార్డు ఉంటుంది. అయితే చాలా మంది వద్ద ఇప్పటికీ పాత ఐడి కార్డులే ఉంటాయి. ఇంకొంతమంది కార్డులైతే పూర్తిగా పాడైపోయి అక్షరాలు కూడా కనిపించినట్టుగా తయారవుతాయి. మీ ఓటర్ కార్డు అలాగే ఉంటే వెంటనే దాన్ని పీవీసీ స్టైల్లో మార్చుకోండి. అదెలా అంటారా? మీరు ఇల్లు కదలకుండా కూర్చున్న చోట నుంచే ఆ పని పూర్తి చేయొచ్చు. అదెలా అంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. పాత ఓటర్ కార్డులు ఉన్నవారికి వివరాలు సరిగ్గా కనిపించకపోవడంతో కొన్నిసార్లు సమస్యలు ఎదురవుతున్నాయి. గుర్తింపు కార్డుగా చూపించాలని అనుకున్నప్పుడు కొన్నిసార్లు రిజెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకున్న ఎలక్షన్ కమిషన్ పీవీసీతో కూడిన ఓటర్ ఐడి కార్డులను అందిస్తోంది. ఈ కార్డులు చాలా కాలం మన్నిక రావడంతో పాటు నీటిలో తడిసినా కూడా ఏమీ కాదు. మీ పాత కార్డును ఉచితంగా పీవీసీ కార్డుగా మార్చుకోవటం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ఓటర్ ఐడి కార్డులు ఒకప్పుడు పేపర్తో తయారు చేసేవారు. దీంతో అవి తొందరగా పాడవటమో చిరిగిపోవటమో జరిగేది. దీంతో ఎన్నికల కమిషన్ ఓటర్ కార్డుల తయారీలో అధునాతన విధానాన్ని తీసుకొచ్చింది. శాశ్వతంగా ఉండేలా పీవీసీ కార్డులను అందుబాటులోకి తెస్తోంది. ఒకప్పుడు నిలువుగా ఉన్న కార్డులను ప్రస్తుతం పీవీసీలోకి మార్చి పాన్ కార్డ్ తరహాలో రూపొందిస్తున్నారు. అలాగే కార్డులపై హాలోగ్రామ్, క్యూఆర్ కోడ్ వంటి అధునాతన సెక్యూరిటీ ఫీచర్లను ముద్రించారు. కొత్త ఐడి కార్డు కోసం ఇలా చేయండి అంతే. ముందుగా గూగుల్లో ఓటర్ సర్వీస్ పోర్టల్ లింక్పై క్లిక్ చేసి వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో సైన్అప్ చేయటం కోసం మీ ఖాతాను క్రియేట్ చేసుకోవాలి. ఇందుకోసం మీ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. సైన్అప్ చేసిన తర్వాత మీ ఖాతాలోకి సైన్ ఇన్ చేసి ఫారం 8పై క్లిక్ చేయాలి. అందులో మీరు ఎవరి ఓటర్ ఐడి కార్డు మార్చాలనుకుంటున్నారో నమోదు చేయాలి. ఒకవేళ మీదే అయితే సెల్ఫ్ ఆప్షన్ను ఎంచుకోవాలి. తర్వాత మీ ఎపిక్ నెంబర్ను నమోదు చేయాలి. ఆ తర్వాత కొత్త ఓటర్ కార్డు కావాలా లేదా పాత కార్డును మార్చాలనుకుంటున్నారా అని ఉంటుంది. అందులో ఎపిక్ భర్తీ సమస్యను ఎంచుకోవాలి. తర్వాత పేజీలో మీకు సంబంధించిన సమాచారం కనిపిస్తుంది. చివరిగా మీకు అక్కడ కొత్త కార్డు ఎందుకు ఎంచుకుంటున్నారు అని ఉంటుంది. ఇక్కడ రెండో ఆప్షన్పై క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీ ఫారం సమర్పించబడుతుంది. అలాగే మీకు సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ కూడా ఇవ్వబడుతుంది. ఈ ప్రాసెస్ మొత్తం పూర్తయిన తర్వాత మీకు అభ్యర్థన సంఖ్య వస్తుంది. దీన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి, ఎందుకంటే ఈ సంఖ్య ఆధారంగా మీ కొత్త కార్డుకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయవచ్చు. కొత్త కార్డు కోసం అప్లై చేసుకున్న వారికి 15 నుంచి 20 రోజుల్లో కార్డు నేరుగా ఇంటికే వస్తుంది.